హలో అండి. ఈరోజు మన రెసిపీ పల్లి నువ్వుల బర్ఫీ. ఈ బర్ఫీలో వాడిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ చాలా హెల్తీ అండి. షుగర్ లేకుండా, అలాగే పాలతో పని లేకుండా నువ్వులు, బెల్లము, పల్లీలతోటే ఈ జ్యూసీగా ఉండే బర్ఫీ తయారు చేసుకుంటున్నామండి. దీన్ని చూస్తుంటే నాకు బెల్లంతో తయారు చేసిన పాలకోవే గుర్తొస్తుంది. తింటుంటే మాత్రం టేస్ట్ చాలా బావుందండి. ముందుగా ప్రాసెస్‌లోకెళ్ళిపోదాము. స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక కప్పు నిండా పల్లీలు తీసుకుందాము. వీటిని స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో ఉంచి లైట్‌గా అయితే వేయించుకుందాము. హై ఫ్లేమ్‌లో ఉంచి వేయించారంటే పచ్చి పచ్చిగానే ఉంటాయండి. ఇలా లైట్‌గా వేయించుకొని వీటిని తీసి పక్కన పెట్టుకుందాము. చూడండి, లైట్‌గా అయితే వేయించాను. ఇప్పుడు అదే కడాయిలో మనము ఏ కప్పుతో అయితే పల్లీలు వేసామో అదే కప్పుతో తెల్ల నువ్వులు వాడండి. చూడండి, అదే కప్పుతో తెల్ల నువ్వులైతే వేసి వీటిని కూడా లైట్‌గా ఫ్రై చేసుకుందాము. చిటపటలాడేంత వరకైతే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేయించామంటే నువ్వులు చేదొచ్చేస్తాయండి. చూడండి, చిటపటలాడిపోతున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా పక్కన ప్లేట్‌లో తీసి పెట్టుకుందాము. ఈ నువ్వులు, పల్లీలు చల్లారేలోపు స్టవ్ పైన కడాయి పెట్టుకొని, అలాగే మనం పల్లీలు, నువ్వులు కొలిచాం కదా! అదే కప్పుతో దంచిన బెల్లాన్ని తీసుకొని ఆ కప్పు నిండా వేసేసి, కొంచెం 2 లేదా 3 టేబుల్ స్పూన్ నీళ్లు వేసి స్టవ్‌ని సిమ్‌లో ఉంచేసి, ఇలా బెల్లంలో గడ్డలేమి లేకుండా కరిగించుకుందాము. చూడండి, ఈ విధంగా ఉడుకు పట్టితే మనకు గడ్డలన్నీ కరిగిపోతాయి. ఇది ఉడికేలోపు మనమైతే పల్లీలు మొత్తానికి పొట్టు తీసేసి నీట్‌గా పెట్టుకుందాము. చూడండి, ఈ పల్లీలన్నిటిని పొట్టు తీసేసి మిక్సీ జార్‌లో వేసుకుందాము. పల్లీలు, అలాగే నువ్వులు మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పొడిలాగైతే తయారు చేసుకుందాము. ఇందులో కొంచెం జీడిపప్పు కూడా కలపండి. టేస్ట్ అయితే బావుంటుంది. నేనైతే నువ్వులు, పల్లీలు మాత్రమే పొడిలాగా చేసి పెట్టాను. చూడండి, ఈ విధంగా మనకి మెత్తగా పొడిలాగా అయితే చేసుకుందాము. బెల్లంలో కూడా గడ్డలన్నీ కరిగిపోయి ఉడుకు పట్టేసింది. దీనికి పాకం అంటూ ఏమి ఉండదు. నార్మల్‌గా ఉడుకు పట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీకి పట్టిన పొడి మొత్తం అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉంటలేమి రాకుండా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం మిక్స్ చేసేసుకుందాము. మొత్తం ఇలా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. చూడండి, గట్టి పడుతుంది. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి అయితే అందులో వేద్దాము. ఇలా నెయ్యి వేసేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కాసేపు అయితే పక్కనుంచుదాము. ఈలోగా చిన్న ప్లేట్ ఏదైనా తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి ప్లేట్ మొత్తం బాగా ఈ విధంగా మొత్తం అప్లై చేయండి నెయ్యిని. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న దాన్ని ప్లేట్‌లో మొత్తం ఇలా వేసేసి, మీ దగ్గర ఇలా ప్రెస్ చేసుకునే విధంగా ఏదైనా ఉంటే దాన్ని తీసుకొని ఈ విధంగా అయితే మెత్తగా ప్రెస్ చేయండి. మరీ అదిమినట్లు కాకుండా సమానంగా వచ్చేలాగా ఈ విధంగా మీరు ప్రెస్ చేయాలి. చూడండి, గట్టిగా కాకుండా నెమ్మదిగా అయితే ప్రెస్ చేయాలి. మొత్తం ఇట్లాగా నేనైతే ప్రెస్ చేసేసాను. ఇప్పుడు నువ్వులు తీసుకొని దానిపైన ఇలా చల్లండి. వీటిని వేయకపోయినా పర్లేదు, వేస్తే కొంచెం కలర్ఫుల్‌గా ఉంటాయి. చూడండి, మొత్తం ఈ విధంగా నువ్వులన్నీ వేసేసిన తర్వాత ఒక అరగంట లేదా గంట పాటు చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత చాకు తీసుకొని మొత్తం పీసెస్‌కి అయితే కట్ చేయండి. చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేయండి. చేస్తుంటేనే స్మెల్ అయితే చాలా బావుంది. చూడండి, మనం వాడింది కేవలం 2 స్పూన్ల నెయ్యి మాత్రమే. ఎంత జ్యూసీగా, ఎంత మెత్తగా ఉందో ఈ బర్ఫీ. ఇది చాలా హెల్తీ అండి. అంతేనండి, మన నువ్వుల పల్లి బర్ఫీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి వారం రోజుల పాటైతే నిలువ ఉంటుంది. చూడండి, మన బర్ఫీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి.